నేను చదువుతాను. రాసుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 5వ వాక్యం నేను చదువుతాను. నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. అందరూ నాతో చెప్పండి, నేను నిన్ను బాగు చేసేదను. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లించండి. వెరీ గుడ్. చాలు. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక చక్కని వాగ్దానాన్ని ప్రభు గుర్తు చేశారు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు, అలాగే లైవ్లో దేవుని మాటలు వింటున్న వాళ్ళకి ఈ వాగ్దానంతో అందరి జీవితాల్ని దేవుడు అద్భుతంగా బాగు చేయనుగాక. ప్రభు మాటిస్తే అది డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. గత నెల అయితే శ్రమగల లోయని, ఆకూరు లోయని నిరీక్షణ ద్వారంగా చేస్తానని చాలామంది కుటుంబాల్లో అలాంటి కార్యాలు ప్రభు చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కనుక దాన్ని నెరవేర్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడు గనుక ఈ మాటల్ని నమ్మి విశ్వాసంతో దేవుని సేవకుడిగా ఈ స్థలమందు నిలిచి ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. ఎంతమంది ఈ స్థలానికి వచ్చి ఈ మాటలు అంగీకరిస్తున్నారో వారి జీవితంలో తప్పకుండా ప్రభు కార్యాలు మొదలుపెట్టునుగాక. ఇది హిజ్కియా జీవితాన్ని గురించి సందర్భం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హిజ్కియా రాజైన మొదటి సంవత్సరమే ఎంతో దేవుని మందిరం పట్ల బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. మందిరం యొక్క తలుపులు తెరిచి మందిరం మీద ఎంతో ఆసక్తి కలిగిన హిజ్కియా తన జీవితంలో మరణకరమైన వ్యాధి ఏలుబడి చేసినప్పుడు ప్రవక్త యెషయా వచ్చి చెప్తాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని. చాలా బాధ కలిగి, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సన్నిధి పట్ల నాకు ఎంత ఆసక్తి ఉన్నదో, రాజైన మొదటి సంవత్సరమే నీ మందిరాన్ని గురించి నేను ఆలోచించాను కదా ప్రభువా. ఇంకొక అద్భుతం ఏమిటంటే, పెందల కాడే మందిరానికి వెళ్ళే అలవాటు హిజ్కియాకు ఉంది. ఆయన ఒక్కడే వెళ్ళడు. వెళ్ళేటప్పుడు పట్టణంలో అధికారులందరినీ తీసుకుని మందిరానికి వెళ్ళేవాడు ఈ రాజు. ఇంత ఆసక్తి కలిగి దేవుని కోసం ఒక వైరాగ్యంగా బ్రతికిన ఈ వ్యక్తి జీవితంలో మరణకరమైన వ్యాధి అతన్ని కృంగదీసింది. గోడ తట్టు తిరిగి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా నీ సందులో ఎంత యథార్థంగా బ్రతికానో జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే చెప్పిన ప్రవక్త ఇంకా ఇంటికి వెళ్ళక ముందే మరలా ప్రభు చెప్తాడు, నువ్వు వెళ్ళి చెప్పు. హిజ్కియా కన్నీళ్లు విడచటం నేను చూశాను. అతని ప్రార్థన నేను అంగీకరించాను. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను. నేను అతన్ని బాగు చేస్తాను. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ ఉదయకాలం దేవుని మందిరంలో మీరు ఏ ప్రతికూల పరిస్థితిలో వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు, కానీ మీ అంతరంగాన్ని ఎరిగిన ప్రభు మీతో చెప్తున్నాడు, యేసు నామములో మిమ్మల్ని ప్రభు బాగు చేయనుగాక. దేవుడు ఒక్కడేనండి ఒక వ్యక్తిని బాగు చేసే శక్తి ఆయన ఒక్కరికి మాత్రమే ఉంది. లోకస్తులు పాడు చేసేవాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు, వస్తువులనైనా జీవితాలనైనా కుటుంబాలనైనా. కానీ బాగు చేసేవారు ప్రభు ఒక్కరే. అదే మాట ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కొంతమందికి బాగా మాట్లాడటం వచ్చు. వాళ్ళు మాట్లాడితే పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, అక్కోళ్ళు మాట్లాడుతానంటే గోడ కట్టినట్టు ఉంటుందంట. అమ్మ తెలుసు కదమ్మా మీకు. అన్ని వాళ్ళకి మాట్లాడారనుకోండి దడి కట్టినట్టే ఉంటుందట. కొంతమంది ఎట్లా మాట్లాడతారని, ఎంత బాగా మాట్లాడతారంటే మనం అనుకుంటాం నిజమేమో అనుకుంటాం, ఫిక్స్ అయిపోతామాట. కొంతమందికి మాట్లాడటం బాగా వచ్చేమో, బాగా మాట్లాడవచ్చు. కొంతమందికి పరిపాలన చేయటం అంటే వీళ్ళ ప్రభుత్వం బాగుంటుంది, వీళ్ళ ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తారని ప్రజల్లో టాక్ ఉంటుంది.
బాగా వాళ్ళకి పరిపాలన చేయటం వచ్చేమో, మరికొంతమందికి వాయిద్యాలు వాయించటం బాగా వచ్చు, కంప్యూటర్ ఆపరేట్ చేయటం బాగా వచ్చు, ఆ తర్వాత సౌండ్ ఆపరేట్ చేయటం బాగా వచ్చు. ఇట్లాగా కొంతమందికి వంట చేయటం చాలా బాగా, వాళ్ళ చేతి వంట తిన్న తర్వాత ఇంక ఎవరు వంట తినాలనిపించదు, అంత బాగా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇవి కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, బాగా చెప్పారంటారు. సో వాళ్ళు వాటి మట్టుకే పరిమితం అవ్వచ్చేమో, కానీ ఒక వ్యక్తిని బాగు చేయాలంటే అది దేవుడు ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఎలీషా కాలంలో జరిగిన ఒక అద్భుతాన్ని గురించి గత కాలంలో మీకు చెప్పాను, జస్ట్ గుర్తు చేస్తాను. ఎలీషా చేసిన 14 రకాల అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమిటంటే, ఎరుకో నీళ్లు బాగా అవి పాడైపోయి ఉంటే, ఎరుకో నీళ్లు ఆ ప్రాంతానికి ఎలీషా వెళ్ళినప్పుడు, ఊరు మంచిదే కానీ ఓటలన్నీ చెడిపోయాయి, నీళ్లు కాస్త పాడైపోయాయి. వెంటనే ఒక పాత్ర, కొత్త పాత్ర ఒకటి తీసుకురమ్మని చెప్పి ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసినప్పుడు ఆ నీళ్లు అద్భుతంగా బాగైనట్లు. స్టిల్ ఈరోజు వరకు ఎరుకోకు వెళ్ళి చూస్తే ఆ రోజు చేసిన ఆ అద్భుతం నేటికి కూడా ఎరుకోలో నీళ్లు చాలా మధురంగానే ఉన్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ రోజు ఎరుకో ప్రాంతంలో నీళ్ళు ఎలాగైతే పాడైపోయినాయో, ఎలీషా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సంగుర్తుగా ఉన్నారు. నా ప్రార్థన, ఎన్ని ప్రాంతాల్లో కుటుంబాలు పాడైపోయినాయో మరలా తిరిగి వారి కుటుంబాలని దేవుడు కట్టునుగాక. భూమి సారము కలిగి ఉన్నట్లుగా మీ వ్యక్తిగత జీవితాలని దేవుడు స్థిరపరచునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ పాడైపోయిందనుకోండి, వాచ్ పాడైపోయిందనుకోండి, సైకిల్ పాడైపోయిందనుకోండి, బైక్ పాడైపోయిందనుకోండి, కారు పాడైపోయిందనుకోండి, మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు బాగు చేస్తారు. వాచ్ అయినా, కారు అయినా, ఆ బైక్ అయినా మెకానిక్ దగ్గరికి వెళ్తే అది బాగా పాడైపోయింది, ఎలాంటిదైనా సరే పాడైపోయింది, బాగైపోతుంది. ఇల్లు పాడైపోయిందనుకోండి, శిథిలమైపోయిన పరిస్థితిలో ఉంటాయి కొన్ని ఇల్లులు, దాన్ని తాపి మేస్త్రి వస్తే దాన్ని మరలా రీమోడలింగ్ చేసి చాలా అద్భుతంగా బాగు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి, కొన్నిసార్లు కుటుంబాలే పాడైపోతూ ఉంటాయి. సో జీవితాల్ని, కుటుంబాల్ని, పాడైపోయిన వాటిని కట్టాలంటే అది దేవుడు ఒక్కరికే సాధ్యం. ఆమెన్ చెప్తారా గట్టిగా? సో ప్రభు అంటారు కదా, తన వాక్కుని పంపి దేవుడు వారిని బాగు చేశాడని చెప్పాడు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు, లైవ్లో ఈ మాటలు వింటున్న వాళ్ళకి కూడా ఈ మాటలు అవసరం. యేసు నామములో దేవుడు వాక్కుని పంపి వాళ్ళని బాగు చేయునుగాక. దైవికమైన కార్యాలు సంఘములో జరుగునుగాక. ఏదైనా ప్రభు చేయగలడు, ఆయనకంటూ అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తావు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చాలామంది బిడ్డలు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురైనప్పుడు, ఇక పూర్తిగా పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, శిథిలావత స్థితికి వెళ్ళిపోయిన స్థితిని దేవుడు మరలా కుటుంబాన్ని కట్టిన సందర్భాలు ఎన్నో. నా ప్రార్థన, ఇటు భౌతిక సంబంధమైన విషయాలే కాదు, స్పిరిచువల్ లైఫ్ని గురించి కూడా దేవుడు ఈ ఉదయకాలం మీతో మాట్లాడబోతున్నాడు. మరలా దేవుడే బాగుగా చేయునుగాక. చూడండి, ఏ వస్తువు అయినా సరే వాడినంతసేపు దాని విలువ మనకు తెలియదు, బాగా పనిచేసినంతసేపు దాని విలువ తెలియదు. మేము ఈ స్టేజ్ మానిటర్, దీని పేరు మ్యాకీ. ఏం పేరు? మ్యాక్ కాదమ్మా, మ్యాకీ. ఒకసారి చెప్తారా? స్టేజ్ మానిటర్, మీకు సౌండ్ అటువైపు అవుట్పుట్ ఎలా ఉందో ఇన్పుట్ కూడా మాకు అలా వినపడాలి, అప్పుడే మేము చెప్తుంది మాకు అర్థమవుతుంది. సరే, కొత్తగా తీసుకొచ్చాం ఈ స్టేజ్ మానిటర్, కొత్తగా షాప్లో కొన్నాం, షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చి కొన్నాం. అప్పట్లో ఇవి ఆ మోడల్స్ వచ్చిన కొత్త మాట అవి. నేను శ్రీకాకుళం వెళితే వాళ్ళ మందిరంలో అన్నీ ఇవే ఉన్నాయి, ఇక ఏ బాక్సులు, ఈ బాక్సులే ఉన్నాయి.
చూసి బాగుంది అన్న, చాలా ఎక్కువ కాలం మనకు వస్తుంది, మనకి అంతా రఫ్ అండ్ టఫ్గా వాడుతూ ఉంటాం కదా, ఎక్కడ కూటాలు పెట్టినా మన సౌండ్ సిస్టమే పట్టుకెళ్తూ ఉంటాం కదన్న, మీకైతే బాగుంటుందన్న ఒకసారి కొనండి అని చెప్తే నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను ఈ బాక్స్. తెచ్చాము. కరెక్ట్గా ఒక ఆదివారం ఇలా ఓపెన్ చేసి ప్రార్థనలో చెక్ చేసి అంతా వాడాం. మరుసటి వారానికి పాడైపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. వారం తిరగకుండగానే మరి ఏమైందో తెలియదు కానీ ఇక పని చేయట్లేదు, ఆన్ చేస్తున్నా ఆన్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేసామంటే ఇది బాగా అవ్వాలంటే ఆపరేషన్ జరగాలి దీనికి. ఎవరికి చెప్పండి అమ్మా, ఆపరేషన్ జరగాలి దీనికి. ఎక్కడ కొన్నామో మరలా అక్కడ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మరలా తీసుకొస్తే పని చేస్తుంది కానీ ఆపరేషన్ చేసినట్టే ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను అంటాను, దేవుడు చేతులకు వెళ్తే ఎలాంటి వాళ్ళైనా బాగైపోతారు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి దేవుడు నిన్ను బాగు చేస్తాడనండి. దేవుని చేతిలోకి ఒక వ్యక్తి వెళ్ళాడంటే ఆ వ్యక్తి జీవితం ఎంత పాడైపోయి శిథిలమైపోయి ఇంకా మరణపు అంచులోకి వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా ఆత్మహత్య చేసేసుకుందాం, ఈ అప్పులు తట్టుకోలేం, నా వల్ల కాదు, నేను పిల్లల్ని పెంచలేనని అలాంటి శిథిలావత స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన బాగు చేశాడు. ఈరోజు వాక్యం మీకు అన్ని కోణాల్లో భౌతికంగా చెప్తాను, ఆత్మీయంగా కూడా చెప్తాను. అందుకే ఈ వాగ్దానాన్ని మీరు చేత పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఒక్కడివే బాగు చేయగలవు, నీ మీదే నా విశ్వాసం అంతా ఆధారపడుతున్నాను ప్రభువా. ఈ మాట నా కుటుంబంలో నా భర్త ఇంకా పాడైపోయిన స్థితిలో ఉన్నాడయ్యా, నా పిల్లలు ఇంకా ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నారయ్యా, నీవే బాగు చేయండి అని ఈ వాగ్దానం నా కుటుంబంలో నువ్వు నెరవేర్చు ప్రభు అని నువ్వు విశ్వాసంతో అడిగి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా హిజ్కియా జీవితంలో చేసిన వాగ్దానం నీ జీవితంలో కూడా ప్రభు నెరవేర్చునుగాక. నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఏమి బాగు చేస్తాడు? నేను నిన్ను బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా, నీ జీవితంలో ఆయన ఏమి బాగు చేస్తాడో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముందుకు ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుగా విందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చాలు. మొదటి మాట సమస్తమును బాగు చేస్తాడు అనండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, సమస్తాన్ని దేవుడు బాగు చేస్తాడని చెప్పండి. ఆమేన్. ఈ వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే చెవిటి అండ్ నాలుక సరిగ్గా పనిచేయదు, చెవిటోడు మూగోడు, ఏం చెప్పినా వినబట్లేదు. ఆ తర్వాత మాట్లాడదామన్నా మాటలు రావట్లేదు. అలాంటి వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అద్భుతంగా దేవుడు ఒకే మాట చెప్పాడు, ఎఫ్రతా అన్నాడు, తెరవబడునుగాక. అంతే, అతని చెవులు తెరవబడ్డాయి, అతని నాలుక సడలించబడింది, అద్భుతంగా మాట్లాడేస్తున్నాడు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, ఈ మందిర ఆవరణంలో ఏ బలహీనతో ఏ అనారోగ్యంతో ఒకవేళ నువ్వు కూర్చుని ఇక్కడ దేవుని మాటలు వింటున్నా, లైవ్లో దేవుని మాటలు వింటున్నా, ప్రభు గొప్ప అద్భుతమైన వైద్యుడు, మల్టీ సూపర్ స్పెషలిస్ట్, ఆయన సమస్తాన్ని బాగు చేసేవాడు. ఎందుకంటే అవయవ నిర్మాత ఆయనే, ఆరోగ్య ప్రదాత కూడా ఆయనే, నిర్మించిన ఆయనకే తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన సమస్తాన్ని బాగు చేసేవాడు. నీ శరీరంలో వచ్చిన చిన్న వ్యాధిని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. దీర్ఘకాలికంగా వచ్చిన వ్యాధిని బట్టి ఎందరో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కుని పంపి యేసు నామములో బాగు చేయునుగాక. ఆయన సమస్తాన్ని బాగు చేస్తారట. సమస్తం అంటే ఇక A to Z. సాధారణంగా మనం ఆలోచిస్తూ ఉంటే
హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి, కొన్ని హాస్పిటల్స్ ఎలా ఉంటాయంటే కొన్నిటికి వాళ్ళు స్పెషలిస్ట్. పిల్లల హాస్పిటల్ వేరు, మాట్లాడరమ్మ తల్లులారా. పెద్దోళ్ళ హాస్పిటల్ వేరు, చెవి స్పెషలిస్ట్ వేరు. ఇలా చెప్పినా సరే మాట్లాడట్లేదు. ముక్కు స్పెషలిస్టు వేరు, గొంతు స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, ఆ కిడ్నీ స్పెషలిస్ట్ వేరు, లివర్ స్పెషలిస్ట్ వేరు, తలలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ తలకి సంబంధించిన స్పెషలిస్ట్ వేరు, బ్రెయిన్కి సంబంధించిన స్పెషలిస్ట్ వేరు. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికి మాత్రమే చూడగలడు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే నీ బాడీలో అన్నీ ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయన సమస్తాన్ని బాగు చేయునుగాక. చప్పట్లు కొడుతూ అందరూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా. బెతెస్దా కోనేరు దగ్గర ఎవరు దిగితే వాళ్ళు బాగైపోయేవారంట. నా ప్రార్థన, ఈ ప్రార్థన మందిరాన్ని దేవుడు ఒక బెతెస్దా కోనేరు వలె మార్చునుగాక. ఈ షమ్మ ప్రార్థన మందిరంలో ఆయా సమయాల్లో దేవదూతలు నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఎవరు దిగితే వాళ్ళు బాగుపడినట్లుగా ఈ కోనేటిలో కూడా యేసయ్య అలాంటి స్వస్థత కార్యాలు జరిగించునుగాక, అలాంటి దైవిక స్వస్థతలు అనుభవించుదురుగాక. ఎవరు దిగితే వాళ్ళు బాగైపోయారట వాళ్ళు. ఈరోజు నేను కూడా ఒక సేవకుడిగా అడుగుతూ ఉన్నాను. దైవిక స్వస్థతలు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను నీ కన్నులతో చూసేదువుగాక. ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు. చూడండి, ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. లేఖనాల్లో చదువుకుంటూ వెళితే యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంలో అద్భుతమైన మాట చక్కగా భక్తుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం, ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తా ఉంది. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగుతూ ఉన్నాడో వాడు ఎట్టి వ్యాధి, ఆ మాట చేసుకోండి, ఎట్టి వ్యాధి గలవాడైనా ఏమైపోతాడు? బాగైపోతాడు. మీ పక్కోళ్ళతో ఈ మాట చెప్పండి, షేక్ అండ్ ఇచ్చి, ఎట్టి వ్యాధి గలవాడైనా దేవుడు బాగు చేయునుగాక. ఆమేన్. ఒక సేవకునిగా నా ప్రార్థన, ఏ వ్యాధి అయినా, రోగాల గురించి చెప్పాలంటే 3 విధాలుగా మనిషి రోగాలతో బాధపడుతూ ఉంటాడు. శరీర సంబంధమైన వ్యాధి, అది హెల్త్ కంప్లైంట్ ఏదైనా. శరీర సంబంధమైన వ్యాధి, షుగరా, బీపీయా, కిడ్నీ ప్రాబ్లమా, శరీరానికి సంబంధించింది అది. ఆ వ్యాధిని ప్రభు బాగు చేస్తాడు. ఇంకొక వ్యాధి ఏంటంటే మానసిక వ్యాధి. మానసికంగా కొంతమంది కృంగిపోతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచించి సిక్కైపోతూ ఉంటారు. ఇది మానసిక వ్యాధి. మానసికంగా నువ్వు ఒకవేళ బాధపడుతున్నా ఆ వ్యాధిని కూడా దేవుడు బాగు చేయగలడు. ఇంకొక వ్యాధి ఏంటంటే ఆత్మీయ వ్యాధి. కొంతమంది స్పిరిచువల్గా ఆరోగ్యంగా ఉండరు, వాళ్ళు ఆత్మీయ స్థితిలో హెల్దీగా ఉండరు వాళ్ళు. ఈరోజు నువ్వు ఒకవేళ శరీర సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నావా, మానసికంగా ఒత్తిడులు, టెన్షన్స్ ఎక్కువైపోయి, ఏంటో ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టాను, ఏమైపోతుంది ఏంటి, నాకు అర్థం కావట్లేదు, ఈ బిజినెస్ ఏంటి, ఈ డ్యూటీ ఏంటి, ఈ స్థితి ఏంటి అని ఒకవేళ మానసికంగా నువ్వు ఎక్కువగా థింక్ చేస్తున్నావా, ఒకవేళ ఆత్మీయ జీవితంలో కృంగిపోయి ఉన్నావా, ఏ వ్యాధితో ఉన్నా అక్కడ చెప్పబడిన మాట, ఏ వ్యాధి అయినా ఆ కోనేటిలోకి దిగిన వెంటనే స్వస్థత కలిగినట్లు ఈ మందిరంలో అడుగుపెట్టిన నిన్ను దేవుడే బాగు చేయునుగాక. యేసు నామములో దైవిక స్వస్థత మీకు అనుగ్రహించబడునుగాక. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పక్షిరాజు, ప్రభు అంటాడు కదా, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగినట్లు అని ప్రభు మాట్లాడాడు. మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. పక్షిరాజును గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. అందులో ఒక పాఠం ఏమిటంటే,
పక్షిరాజు అన్ని పక్షులకి రాజు. చాలా ఎత్తైన స్థలాల్లో ఎగురుతుంటుంది పక్షిరాజు. ఈ పక్షిరాజు అన్ని పక్షులకి ఎందుకు రాజు అయ్యింది? అన్ని పక్షుల కంటే ఇంత ఎత్తైన స్థలంలో ఎలా ఎగరగలిగింది అని ఆలోచిస్తే, పక్షిరాజు గురించి ఒక్క మాట మీకు జస్ట్ మీ ఆత్మీయ జీవితం మేల్కొల్పు కొరకే చెప్తాను. అదేమిటంటే, పక్షిరాజు అన్ని పక్షుల్లాగా బ్రతకదు. ఒకవేళ ఏ పక్షి బ్రతికినా 20 ఏళ్ళలో లేకపోతే 25 ఏళ్ళు బ్రతకొచ్చేమో. కానీ పక్షిరాజు ఆయుష్కాలం ఎంతో తెలుసా? ఇంచుమించు 70 ఏళ్ళు బ్రతుకుతుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ పక్కోళ్ళకి చెప్పండి ఒకసారి, ఏమీ భయపడొద్దు, 70 ఏళ్ళు బతుకుతాం. చెప్పారా? ఏం చెప్పట్లేదు. హల్లెలూయా ఏం చెప్పండి. పక్షిరాజు 70 ఏళ్ళు బ్రతుకుతుందట. మరి 40 ఏళ్ళు వరకు, 40 సంవత్సరాల వరకు బాగానే ఉంటుందంట. మనిషి కూడా అంతే కదా, 40 వరకు కూడా తిరిగేస్తాడు, ఉరికేస్తాడు, పరిగెత్తేస్తాడు. అమ్మో, ఇక 40 క్రాస్ అయినాయి అంటే ఒక చోట సతికిలు పడిపోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదా. కంప్లైంట్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కోటి 40 క్రాస్ అయినాయా, 50కి దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కటి బండి రిపేర్కి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ పక్షిరాజు 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుందట. ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అస్సలు కిందకు రాదు. వినాలి పిల్లలు, వింటున్నారా? 45 రోజులు, 45 డేస్. వేసవి కాలంలో పిల్లలకి సెలవులు ఎన్ని రోజులు? 45 డేస్ కదా, నెల 15 రోజులు. ఈ 45 రోజులు కూడా ఈ పక్షిరాజు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి, తన ముక్కు ఉంటుంది, అన్ని పక్షుల కన్నా ఈ పక్షిరాజు ముక్కు ఎంత పొడవుగా ఉంటుంది తెలుసా? చాలా పొడవుగా ఉంటుంది. చేతి గోళ్ళు, కాళ్ళు గోళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. రెక్కలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. ఈ పాత పడిపోయిన ఈ ముక్కుని ఆ రాయికలాగా రాపిడి చేస్తూ ఉంటుందట. ఈ పాత పడిపోయిన ఈకిల్ని ఆ రాయికి అలాగా రాపిడి చేస్తూ ఉంటుందంట. ఆ రాపిడికి ఎలా ఉంటుందంటే, ఒక పక్షి రాయికి ఇలా శరీరాన్ని ఇలా రాపిడి చేస్తూ ఉంటుంటే ఆ శరీరంలోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, రక్తం కారునంతగా అలాగ పోరాడుతూ ఉంటుందంట. అంత బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఈ 45 రోజులు అయిన తర్వాత బాధపడేది ఆ 45 డేస్ మాత్రమే. ఈ 45 రోజులు అయిన తర్వాత కొత్త ఈకులు స్టార్ట్ అవుతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన బలంతో నింపబడుతుందంట. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే, మరొక 30 ఏళ్ళు బ్రతకటానికి కావలసిన బలమైన శక్తితో అలయక పరిగెత్తే శక్తిని కూడా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరూ ఒకసారి ఆమేనని చెప్తారా? ఒకవేళ మీకు వచ్చిన బలహీనతను బట్టి కృంగిపోతున్నారేమో, ఎదురైన కష్టాన్ని బట్టి ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నారేమో. దేవుడు మరలా మీకు నూతన బలాన్ని ఇచ్చునుగాక, నూతన ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక, నూతన శక్తితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, నయమోన్ తనకు సైన్యాధిపతియే, ఎక్కడికి వెళ్ళిన జయాన్ని పొందినవాడే, అన్నీ బాగున్నాయి. కానీ ఒక వ్యాధి అతన్ని కృంగదీసింది. అంటే శరీరంలో ఏదైనా ఒక వ్యాధి ఏలుబడి చేసినప్పుడు మానవ ఆశలన్నీ కూడా మోడైపోయిన పరిస్థితులు, మానవ ఆశలన్నీ కూడా కృంగిపోవలసిన స్థితి, అనుకున్నది సాధించలేనంత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నయమాను యుద్ధంలో జయం పొందినవాడే, అన్నీ బాగున్నాయి. కానీ తన శరీరంలో ఉన్న వ్యాధి తన్ని కృంగదీసిన పరిస్థితి. కానీ తన ఇంట్లో పనిచేస్తున్న చిన్న పాప, ఇశ్రాయేల్ చిన్నది, ఇలా కోరుకుంటుంది, నా యజమానుడు బాగా అవ్వాలని కోరుకుంటుందంట ఆమె. దేవుడికి స్తోత్రం. ఎంత అద్భుతంగా కోరుకున్నది. ఆ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, పంపిస్తుంది, ప్రయాసపడుతుంది. మొత్తం మీద నయమాను దేహం ఎలా మారిపోయింది చెప్పండి?
పసిపిల్లల దేహం వలె మారిపోయింది. ఆ మాట చదవండి. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగగా అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. అందరూ ఆమెను చెప్తారు. ఒకసారి నేను మరలా ఒక దైవజనుడిగా ఈ మాట చెప్తున్నాను. ఆకాశమందున్న దేవుడు దైవజనుడి నోటి మాటను స్థిరపరచునుగాక. వాక్యంలో చెప్పబడిన మాటని మనం గమనిస్తే అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చుని ఏ బలహీనతతో మీరు బాధపడుతున్నా మీ సర్వ శరీరానికి దేవుడు స్వస్థత ఇచ్చునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక, నూతన బలముతో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రభు ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చబోతున్నాడు యేసునామములో. మీకు దీర్ఘాయువుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. నీకు వచ్చిన వ్యాధిని బట్టి కృంగిపోవద్దు. దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆమె వస్త్రం ముట్టుకుంటేనే బాగైపోయింది కదా. 18 ఏళ్ల నుంచి నడు వంగిపోయిన ఆమె యేసు ప్రభు లేచి నడు అన్న వెంటనే అద్భుతం జరిగింది కదా. నీకు వచ్చిన వ్యాధిని బట్టి కృంగిపోవద్దు. నూతన బలాన్ని దేవుడిస్తాడు, నూతన శక్తితో. ఇది శరీర సంబంధమైన స్వస్థతని గురించి మాట్లాడుతున్నాను. ప్రభు మీలో అనేకులైన బలహీనులైన వారిని మరలా బలపరచునుగాక. మీ మోకాళ్ళలో శక్తితో దేవుడు నింపునుగాక. మీ ఎముకల్లో సత్తువును ప్రభు ఇచ్చునుగాక. రైట్, 2 మాటలకు వెళ్ళిపోతాను. 1, సమస్తాన్ని ప్రభు బాగు చేస్తాడు. అంటే ఈ శరీర సంబంధమైన ఏ వ్యాధి అయినా దేవుడు బాగు చేస్తాడు. నెంబర్ 2, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో 2వది ఏంటంటే మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. చెప్పండి, ఏం బాగు చేస్తాడంటే ప్రభు? అవిశ్వాసం. కొంతమందికి విశ్వాసం కన్నా అవిశ్వాసం సంఖ్య ఎక్కువగా ఉంటుంది, పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా 100కి 35 మార్కులు వస్తే పాస్. వీళ్ళకి అవిశ్వాసం ఎంత ఉంటుందంటే 98, 98%. ఏంటి అంత దృఢమైన నిశ్చయత? నేనంటాను, నీ అవిశ్వాసాన్ని ఈ ఉదయకాలం మీద దేవుడు బాగు చేయునుగాక. ఎంతమంది కుటుంబాల్లో అవిశ్వాసంతో ఉండిపోతున్నారు. ప్రభువు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. కొన్నిసార్లు అపవాది నీలోకి ఏ విత్తనం తీసుకొస్తాడంటే అవిశ్వాసం అనే విత్తనాన్ని జల్లి వెళ్ళిపోతాడు వాడు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి కదా అక్కడ. అవిశ్వాసం అనే విత్తనాన్ని నాటిన తర్వాత నీ లోపలికి అవిశ్వాసం వెళ్ళిపోయి ఇంక ఇది జరగదులే అని ఫిక్స్ అయిపోతాను. అందుకే ఈ ఉదయకాలం ప్రభు నీకిచ్చే వాగ్దానంలో ప్రభు చెప్పే మాట ఏమిటంటే నీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను చూడండి. పేతురు యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నట్టుగా చూసి నేను కూడా నడవాలనే ఆశతో మొదలుపెట్టాడు. పేతురు అద్భుతంగా నడుస్తున్నాడు. ప్రభు నడిచాడు కాబట్టి ఆయన వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. సడన్గా మరి ఏమైందో తెలియదు కానీ అలా గాలిని చూశాడంటే అంతే, అలాగే మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువు మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావు? ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఒకవేళ అల్ప విశ్వాసాన్ని బట్టి మునిగిపోయే పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. కొంతమంది అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అలల చేత అటు ఇటు కొట్టబడిన వారు ఉన్నారు. ఏమోండి ఈ జీవితం అర్థం అవ్వట్లేదు అయ్యగారు, ఏం అర్థం కావట్లేదండి. ఒకవేళ మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నా, అలల చేత అటు ఇటు కొట్టబడిన పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేయునుగాక.
పేతురుతో చెప్పాడు, ఎందుకు అల్ప విశ్వాసిగా ఉంటావు? దేవుడు ఎప్పుడైతే పేతురు విశ్వాసాన్ని స్థిరపరిచాడో, పేతురు అంటాడు, దేవుని కోసం మీ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని పరీక్షకు నిలిచిందై శుద్ధ సువర్ణం వలె దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడని చెప్పాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో దేవుని కార్యాలు మీ ఎడల జరిగించడానికి ఆయన సంసిద్ధంగానే ఉన్నాడు, కానీ మీలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు కార్యాలు జరగట్లేదు. చూడండి, ఆ మాట చదివిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 నుంచి కొన్ని మాటలు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30-31. సిస్టర్, మత్తయి సువార్త 14వ అధ్యాయం. గాలిని చూసి భయపడి మునిగిపోయాను, ఓ ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. 31. వెంటనే యేసు అతని చెయ్యి చాపి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అంటే కొన్నిసార్లు సందేహమే, అల్ప విశ్వాసమే మనల్ని దేవుని దగ్గర నుంచి కార్యాలు జరగకుండా చేసేది. ఎప్పుడైతే సందేహంతో అల్ప విశ్వాసంతో ఉండిపోయాడో, ఇప్పుడు పేతురు నీడ పడితే అనేకులు బాగైపోయే స్థితికి దేవుడు ఇచ్చేసాడు ఆ కృప. ఆమేన్ చెప్పండి. మంచాల మీద నేను తీసుకొచ్చారంటే పేతురు దగ్గరికి ఎంత బలమైన పరిచర్య చేశాడు చూడండి. దేవుని కొరకు అతసాక్షిగా నిలబడిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో విశ్వాసం ఉంది, కానీ కొన్నిసార్లు అల్ప విశ్వాసంతో బాధపడుతున్నారు. నెక్స్ట్, తోమ అనండి, గట్టిగా చెప్పాలి. తోమ ఏమంటున్నాడు? తోమ, యేసు ప్రభు చేతి గాయాల్లో నా చెయ్యి పెడితేనే కానీ నమ్మనంటేనే నమ్మను. ఎంత అవిశ్వాసమో చూడండి. యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు కార్యాలు కన్నులతో చూశాడు, కానీ ఇప్పుడు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే నమ్మట్లేదు. అప్పుడు ఒకటే సింపుల్గా ప్రభు చెప్పిన అద్భుతమైన మాట, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులయ్యా. అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసివై ఉండు అని ప్రభు చెప్పాడు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 వాక్యం 29వ వాక్యం కూడా చదువుదాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి, ఓకే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. 29వ వచనం, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. గట్టిగా ఆమేన్ అంటారా? నా ప్రార్థన ఏమిటంటే, చూసి నమ్మటం అంటే ఆల్రెడీ ఎవరికో జరిగింది, మనకు కూడా జరుగుతుంది. జాన్ వెస్లీ అన్న ఒక అన్న ఉండేవాడంట. ఆయన ఒంటరిగా చిన్నగా గదిలో సేవ పరిచర్య ప్రారంభించాడట. ఇప్పుడు ఇంత సేవ జరిగిందంట అని చూసి, అవునా మందిరమా సేవ ఎక్కడ చూసాం, ఇప్పుడు చూసినావు కాబట్టి నమ్ముతాం. చూడకుండా నమ్మటమే అది గొప్ప ధన్యత. మన జీవితాల్లో దేవుని కార్యాలు కొన్ని చూసాం, కానీ ఎందుకో ఇంకా నమ్మకం రావట్లేదు. నా ప్రార్థన, ఈ ఉదయకాలం అనేకుల హృదయాల్లో గొప్ప విశ్వాసాన్ని దేవుడు ఇచ్చునుగాక, మీ అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేయునుగాక. అటు పేతురు అల్ప విశ్వాసాన్ని దేవుడు బాగు చేసి దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టాడు. ఇటు తోమ అవిశ్వాసాన్ని బాగు చేసి మన దేశానికి వచ్చి ఒక బలమైన సేవకుడిగా మారిపోయాడు తోమ. ఇప్పటికీ చెన్నై వెళితే థామస్ మౌంట్ అని ఉంది. నాతో పాటు కొంతమంది తమ్ముడులను తీసుకెళ్ళాను చెన్నై మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. ఆ తోమ సేవ చేసిన స్థలంలో ఇంకా అక్కడ మందిరం కట్టారు. ఆ ఏరియాకి, ఆ ప్లేస్కి థామస్ మౌంట్ అని పేరు వచ్చింది. చూడండి, ఎంతోమంది గొప్ప భక్తుల యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎంతగా అద్భుతంగా బాగు చేశాడో.
ఈరోజు మీలో విశ్వాసం ఉంది, కానీ అప్పుడప్పుడు అవిశ్వాసం వచ్చేస్తుంది. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళలో దేవుడు చేస్తాడంటావా ఈ సంవత్సరం, అవిశ్వాసం వచ్చేస్తుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళలో అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇల్లు కోసం, కూతురు పెళ్లి కోసం, విదేశీ ప్రయత్నం కొరకు, లేకపోతే వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవిశ్వాసం వచ్చేస్తుంది. ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ అవిశ్వాసాన్ని దేవుడే బాగు చేయునుగాక, అద్భుతము జరుగునుగాక. రీసెంట్గా ఒక సాక్ష్యాన్ని విన్నాను నేను. అదేమిటంటే, ఒక తల్లికి 3 ఆడపిల్లలే, మగపిల్లలు ఎవరు లేరు, 3 ఆడపిల్లలే. ఈ 3 ఆడపిల్లల్ని ఆ తల్లి చాలా కష్టపడి కూలి పని చేసి పెంచింది, చాలా కష్టపడింది. వాళ్ళ నాన్నగారు పిల్లలు చిన్నప్పుడే తండ్రి గారు చనిపోయారు, తండ్రిని పోగొట్టుకున్నారు వాళ్ళు. ఈ తల్లి పిల్లల్ని చదివించడం కొరకు చాలా కష్టపడి పెంచింది. ఇక పిల్లలు 10th క్లాస్ దగ్గరికి, ఆ 10th స్టేజ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈమె రెక్కల కష్టం, ఇక పెంచే ఓపిక లేక చాలా వరకు పెంచింది, చదివిస్తూ ఉంది. ఒక్కరి కష్టంతో 3 పిల్లల్ని చదివించాలంటే, ఫీజులు కట్టాలంటే ఎంత కష్టం. ఇక నా వల్ల కాదనుకుని ఆ పిల్లల 3 ఆడపిల్లల్ని కూడా వాళ్ళ తమ్ముడికి, అంటే ఈ పిల్లలకి ఆయన మేనమామ అవుతాడు, వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసి, నేను ఈ పిల్లల్ని నేను పెంచలేను, నా వల్ల కాదనుకుని అది తట్టుకోలేక గోదావరిలో మునిగి చనిపోయింది, ఆత్మహత్య చేసేసుకుంది. ఈ 3 పిల్లల్ని వాళ్ళ మేనమామ చూసుకుంటా ఉన్నాడు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఏమండి, బయటోళ్ళు పిల్లల్ని పెంచాలంటే అంత శ్రద్ధ నిలపలేము. ఇంట్లో ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల్నే చూసుకుంటాడా ఈ మేనమామ? వాళ్ళ అక్క పిల్లల్ని చూసుకుంటాడా? చాలా ప్రతికూలమైన పరిస్థితి. కానీ ఆ పిల్లలు దేవుని భయం కలిగి ఉన్నారు. అదే చెప్తాను నేను, మనకి తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేకపోయినా, మనల్ని లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చేవాళ్ళు లేకపోయినా, దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద విశ్వాసంతో జీవించడం కానీ మనం నేర్చుకోగలిగితే, ఎలాంటి వాళ్ళ స్థితినైనా దేవుడు మారుస్తాడు. వాళ్ళ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, దేవుని మీద ఆనుకోవటం రావాలి మనకి. ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. తండ్రి లేడు, చిన్నప్పుడు చనిపోయాడు, వాళ్ళ అమ్మేమో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వీళ్ళ మేనమామ దగ్గర పెరుగుతున్నారు, కానీ అంతంత మాత్రమే. వారికి కావలసినవన్నీ అడగటానికి వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. కానీ దేవుని మీద ఆధారపడి ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని చదవటం మొదలుపెట్టారు. మొత్తం మీద వాళ్ళ మేనమామ కూడా వాళ్ళకి సరైన రీతిలోనే సహకారిగా ఉన్నాడు. ఈ 3 కూడా ఎంత ప్రయోజకురాళ్ళు అయిపోయారంటే, ఒక అమ్మాయి అద్భుతంగా SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI బ్రాంచ్ మేనేజర్ అయిపోయింది. సంతోషం లేదా మీకు? మరీ అంత తుప్పనాసనం ఉండకూడదు. కొట్టండి గట్టిగా చప్పట్లో. తల్లిదండ్రులు లేని పిల్లలు బ్యాంక్ మేనేజర్ అయ్యారంటే ఒకసారి ఆలోచించండి. ఇంకా 2 పిల్లలు ఉన్నారే, వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతమైన జాబ్ చేసుకుంటున్నారు. వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మాకు తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, మా మేనమామ చాటును మేము పెరిగాము. అంత మాత్రమే కాదు, దేవుని మీద విశ్వాసంతో బ్రతికాం, దేవుని మీద ఆధారపడి చదువుకున్నాం. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాము. నేనంటాను, దేవుడు మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదండి. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, నీ అవిశ్వాసాన్ని ప్రభు బాగు చేసి నీకంటూ ఒక మంచి భవిష్యత్తు దేవుడిచ్చునుగాక. ఏమండి, మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు.
ఆయనకి తెలియంది ఏముంది చెప్పండి? నేను కూర్చుండడం తెలుసు. చెప్పండి. నేను కూర్చోవటం తెలుసు, నిలబడటం తెలుసు, పడుకోవటం తెలుసు. పరిశోధించి ఆయన చెప్పండి. పాడదామా ఒకసారి? మనల్ని అందరినీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చూస్తున్నాడు. హాగర్ అంటుంది కదా, ఏమంటుంది? చూచుచున్న దేవుడు. అరణ్యంలో ఏముందండి ఆవిడికి? కానీ ఈరోజు ఫారిన్ కంట్రీస్ చూడండి ఎంతగా ఆశీర్వదించబడ్డాయో. నా ప్రార్థన, నీ బాధను, నీ కష్టాన్ని, నీ వ్యాధన, నీ గుండె కోత ఆయన చూస్తాడు. తల్లి లేదనే బాధ ఉందా పిల్లలకి? తండ్రి లేడనే బాధ ఉంది. కానీ నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు అనే ధైర్యంతో వాళ్ళు ముందుకు సాగిపోయారు. కాబట్టే వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఒక మంచి భవిష్యత్తు ఆ పిల్లలకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు కూడా నాకెవరు లేరు, నన్ను చూసేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నువ్వేం కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడే నీకు ఎబెనేజరే సహాయము చేయనుగాక. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చప్పట్లు. పరిశోధించి అయ్యా చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా నన్ను చూచువాడా. చప్పట్లు. అయ్యా చప్పట్లు. తల్లి గర్భములో ఉండకముందే ఆయన కన్నులు మనల్ని చూశాయి. ఆయనకి మరుగై ఉండలేదు. నీ ఆత్మీయ జీవితాన్ని చూసే దేవుడు, నీ బాధ చూసే దేవుడు. వెన్నమునే ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పాడదాం. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. అందరూ. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. పాడదామా? విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. చేతులపైకి. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మరలా చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. దేవా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. చప్పట్లు కొడితే యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిద్దామా. నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వేమి కృంగిపోవద్దు. అరణ్యంలో ఏమీ లేని హాగరి కోసం నీటి బుగ్గును పుట్టించిన దేవుడు నీకెందుకు సమస్తాన్ని ఇవ్వడు? నీ అవిశ్వాసాన్ని కూడా ఈ ఉదయకాలమే బాగు చేయనుగాక. ఒక మాట చదివించిన మత్తయి సువార్త 13:58 మీరు చదువుకుంటే అక్కడ దేవుడు వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతము చేయలేదంట. వినండి, వారి అవిశ్వాసాన్ని బట్టి ఏ అద్భుతము చేయలేదు. ఒకవేళ ఈ సంవత్సరం మీరు 2025 అక్టోబర్ 1 ఏమండి అయ్యగారు వాగ్దానం అయితే ఉంది, కానీ ఈ 9 నెలల నుంచి నేను చూస్తున్నానండి, కనిపెడుతున్నాను, కానీ ఏమీ జరగట్లేదు అయ్యగారు. ఒకేలా నీలో ఉన్న అవిశ్వాసం అనే విత్తనం ఉందేమో. మరలా ప్రభు చెప్తున్నాడు, నీ అవిశ్వాసాన్ని బట్టి అద్భుతం జరగట్లేదేమో. అందుకే అపోస్తలులు ఇలా ప్రార్థన చేశారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. మీరేమని ప్రార్థన చేసుకోవాలంటే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన దేవుడు, బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు, 6 నెలలుగా మార్చిన దేవుడు, సముద్రాన్ని 6 నెలలుగా మార్చేసిన దేవుడు, ఆకాశం నుండి మన్నాని కురిపించిన దేవుడికి అసాధ్యమైంది ఏముంది అనే ఒక సంపూర్ణ నిశ్చయతతో విశ్వాసంతో అడగండి. దేవుడు మీలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయునుగాక. అద్భుతాలు దేవుడే మన ఎదుట జరిగించునుగాక. 3వ మాట చెప్తాను, 3rd one. 1 సమస్తాన్ని బాగు చేస్తాడు. నెంబర్ 2 అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. నెంబర్ 3 కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వాక్యం చూడండి. 147 కంఠస్థ వాక్యం ఇది. గుండె చెదరని వారిని బాగు చేయువాడు, వారి గాయాల్ని కట్టేవాడు. 3వది గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. చెప్తారా నాతో? అంతే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, గుండె ఎప్పుడు చెదిరిపోతుంది? మీలో ఉన్న గుండె ఎప్పుడైనా కదిలిందా? గుండెగిని కదిలితే మీరు ఉంటారా ఇక్కడ? గుండె చెదిరిపోవటం అంటే ఏంటి? ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే ఈ ప్రార్థన చేస్తారు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నువ్వేనయ్యా. గుండె చెదిరిపోవటం అంటే హార్ట్ స్ట్రోక్ కాదు. గుండె చెదిరిపోవటం అంటే ఏంటో చెప్తాను. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? తెలిసిన వారు, మనకి బాగా పరిచయమైన వాళ్ళు, మనం బాగా ఇష్టపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు మనల్ని మోసం చేశారనుకోండి, దాన్ని ఏమంటారంటే గుండె చెదిరిపోవటం. గుండె చెదిరిపోవటం అంటే అది. ఇప్పుడు నీ పిల్లల మీద నువ్వు ఎన్నో హోప్స్ పెట్టుకున్నావు, చాలా ఆశయాలతో నువ్వు ఎదురు చూస్తున్నావు. వాడు ఎదిగొచ్చి వాడి కాలు మీద వాడు నిలబడి నన్ను బాగా చూసుకుంటే చాలు, అంతకన్నా ఏం ఆశ లేదండి అని ఆశ ఉంది నీకు, మంచిదే. కానీ ఆ ఎదుగొచ్చిన వాడే నీ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే గుండె చెదిరిపోవటం. ఇది అందరి జీవితంలో ఎదురవుతుంది. ఈవెన్ సేవకులుగా మా జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళిన అనుభవాలు నాకు గుర్తు. విశ్వాసులకి ఎదురవుతాయి, సేవకులకి ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు. ప్రభు అంటాడు, ఒకేలా నీ గుండె చెదిరిపోవచ్చు, నువ్వు బాగా ప్రేమించిన వారే, నువ్వు బాగా ఇష్టపడిన వాళ్ళే నిన్ను మోసం చేయొచ్చు, కానీ
ఆ గుండె చెదిరిపోయి గాయమైపోయింది కదా, మరలా దేవుడు నీ గాయాన్ని కట్టబోతూ ఉన్నాడు. మరలా నూతన కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇంకో మాటలో చెప్పాలంటే ఎదురు దెబ్బలు అంటారు చూసారా, ఎదురు దెబ్బ తగిలేసిందండి బాబు అంటారు చూసారా, అది గుండె చెదిరిపోవటం అంటే. ఇంకా గుండె చెదిరిపోవటం అంటే ఏంటో చెప్తాను. వెన్నుపోటు పోడిసి వెళ్ళిపోయాడని అంటారు చూసారా, అది గుండె చెదిరిపోవటం అంటే. సో ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే గుండె చెదిరిపోవటం అంటే చేస్తున్న ఉద్యోగాన్ని సడన్గా ఉద్యోగం నుంచి తీసేశారండి. ఉద్యోగం ఉంది ఆధారం, కానీ ఆ ఉద్యోగం తీసేశారు. అప్పుడు ఎలా ఉండే పరిస్థితి అంటే గుండె చెదిరిపోయిన పరిస్థితి. సో ఒకవేళ నీ జీవితంలో ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇలా ఉంటుంది అనుకుని ఉన్నావేమో, కానీ అనుకున్నట్లుగా జరగలేదు, ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. అప్పుడు గుండె చెదిరిపోయిన పరిస్థితి. అలాంటి గాయాలతో నీవు ఉన్నా దేవుడే నిన్ను మరలా బాగు చేయనుగాక. ఒంటరితనం, కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని మనం ఆలోచించేటప్పుడు మనం ఓడిపోయిన విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి, మనకి తగిలిన దెబ్బలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దేవుడు ఒక్కడే నీ గుండె గాయాన్ని కట్టగలిగిన వాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హుషారుగా ఆమేన్ అనండి. తప్పకుండా గుండె చెదిరిపోయిన వారిని ఈ ఉదయకాలం దేవుడు బాగు చేయనుగాక. ఎంతో కాలంగా మీరు ఎదురు చూశారు, వివాహం అయింది, గుండె చెదిరిపోవటం అంటే చెప్తున్నాను, సంతతి కొరకు, పిల్లల కొరకు, గర్భఫలం కొరకు చాలా కాలంగా ఎదురు చూశారు. మొత్తం మీద ఒక 3-4 ఇయర్స్ తర్వాత దేవుడు కనికరించి చక్కని గర్భఫలం ఇచ్చారు. లోపల శిశువు ఎదుగుతూ ఉన్నాడు. సరిగ్గా 4 నెలలు గడిచినప్పటికీ ఆ లోపల శిశువు సరిగ్గా బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి సరిగ్గా ఊపిరి తీసుకోలేక లోపల ఆ బేబీ చనిపోయారు. అబార్షన్ జరిగిపోయింది. సో ఆ కుటుంబస్తులు, భార్య భర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే గుండె చెదిరిపోయిన పరిస్థితి. అరే 3-4 సంవత్సరాల నుంచి ఎంత కాలంగా మేము ఎదురు చూసాం, ఏంటి ఇలా జరిగింది? ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఇక్కడ గుండె గాయమైన వాళ్ళు ఉన్నారు. గుండె చెదిరిపోయిన వాళ్ళని కూడా ఈ ఉదయకాలం మీ గాయాలు దేవుడు కట్టి మిమ్మల్ని బాగు చేయనుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. కొంతమంది జీవితంలో గుండె చెదిరిపోవటం అంటే వాళ్ళు ఏ తప్పిదము చేయలేదు, కానీ నిందించుచున్ను మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి గుండె చెదిరిపోయిన పరిస్థితి. అనేకులు నిందించిన అనుభవాలు, మాటలు, గుండె చెదిరిపోయిన పరిస్థితి. ఒకవేళ ఈ ఉదయకాలం ఈ మందిరంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, మరలా దేవుడు మీ గుండె గాయాన్ని కట్టునుగాక. యేసు నామములో గాయం కట్టునుగాక. నేను 29-30 సెప్టెంబర్ 29-30 2 రోజులు పాలకొల్లులో ఉన్నాను. 4 వర్తమానాలు చెప్పాను, 2 సంఘాల్లోకి వాక్యం చెప్పాను. ఓడూరు, వల్లూరు ఈ 2 ప్రాంతాలకి వెళ్ళాను. ఈ 2 సంఘాలకి వెళ్ళి నేను కార్ అక్కడ పార్క్ చేసుకుని నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఎంట్రన్స్ అలా వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ఫోటో ఉంది. సరే నాకు టైం లేదులే అని అనుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం సమయం ఇచ్చేశారు. మార్నింగ్ ప్రేయర్లో వాక్యం చెప్పాను, రూమ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు భోజనం పెట్టారు. భోజనం చేస్తూ ఉంటుంటే పాస్టర్ గారు వచ్చారు. ఆయన చెప్తూ ఉన్నారు, అయ్యా ఆ ఫోటోలో ఉన్నవారు ఎవరో తెలుసా? పాస్టర్ గారు అయ్యా అన్నారు. సరే ఎంత వయసు? చాలా చిన్న వయసు అయ్యా, 40+ అంతే. ఈ సేవ ఇలా ఉందంటే పాస్టర్ గారి కన్నీళ్ళయ్యా. నేను బయట తిరుగుతూ ఉండేవాడిని, ఎక్కువ పరిచర్కి వెళ్తూ ఉండేవాడిని సమీప గ్రామాలకి. కానీ పాస్టర్ గారు సంఘాన్ని కనిపెట్టుకుంటా, కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది.
నేను దుబాయ్ మీటింగ్స్కి వెళ్ళానయ్యా, నేను దుబాయ్లో ఉన్నాను, ఆమె ఏమో ఇండియాలో ఉన్నారు. ఇంచుమించు 3 వీక్స్ నా మీటింగ్స్ ప్రోగ్రాం. ఆయన పేరు మోజెస్ సాయి గారు. 3 వారాలు ప్రోగ్రాం అక్కడ మీటింగ్స్ బాగా జరిగినవి. ఇక మీటింగ్స్ నుంచి వచ్చేసేయాలన్నమాట. వచ్చేసినప్పుడు ఆయన వచ్చేస్తున్నప్పటికి సడన్గా ఆయన వాష్రూమ్లోకి వెళితే అక్కడ కాలు స్కిడ్ అయిపోయి కాలు ఇరిగిపోయిందట. ఇక సరే ఇప్పటికీ లేట్ అయిపోయింది, అలాగే చిన్నగా కట్టేసుకుని ఫ్లైట్ టికెట్ తీసేశారు. వచ్చేసిన తర్వాత రావటమే హైదరాబాద్ హాస్పిటల్లో కాలు ఆపరేషన్ చేస్తాడు. అదే సమయంలో పాస్టర్ గారికి బాగాలేదు, ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి ఉంది ఆమెకి. ఆ డాక్టర్స్ ఏదో మొత్తం మీద ఆ ఆపరేషన్ చేసే విషయంలో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది అంతే. ఆపరేషన్ చేశారు. ఎవరైనా ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో 1 days అయినా 2 days అయినా ఉంచుతారు. ఆ డాక్టర్ వెంటనే పంపించేశాడంట. పర్లేదు అనుకుని ఇంటికి వచ్చినప్పటికీ ఆ ఒక్కరోజు బాగుందంట, మరుసటి రోజుకి తేడా చేసింది ఆవిడకి. విచారకరమైన సంగతి ఏమిటంటే ఈవిడ బెడ్ మీద ఉంది, ఆయన అక్కడ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. ఇక చివరి మాటలు పాస్టర్ గారితో మాట్లాడే మాటలు ఏమీ లేవు. ఇంకా ఈయనకి బాగోలేనట్లు ఆయనకి తెలియదు, పాస్టర్ గారికి బాగోలేనట్లు పాస్టర్ గారికి తెలియదు. విశ్వాసులు చెప్పలేదు, మళ్ళీ బెంగ పెట్టుకుంటారేమనుకుని. చివరికి ఆయనకి కాలుకి ఆపరేషన్ జరిగింది హైదరాబాద్ హాస్పిటల్లో. ఇక ఒక్కరోజు మాత్రమే ఉన్నారు, అంతే. మరుసటి రోజు చనిపోయారు. అలాగే ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన ఏడుస్తూ కళ్ళంపడ నీళ్ళు పెట్టుకొని చెప్పిన మాట ఏమిటంటే, నిజంగా పాశ్రమ గారు లేని లోటు నిజంగా గుండె కోతయ్యా, గుండె గాయం. ఇక ఆఖరిగా మేము మాట్లాడుకోవడానికి మాకు అవకాశం ఏమీ లేదు. పిల్లల గురించి అయినా సేవ గురించి అయినా ఏమీ మాట్లాడలేదు. ఆయన నిజంగానే గుండె గాయంతో చెప్పిన మాట అంటే, మనకిష్టమైన వాళ్ళు, మన ప్రేమించిన వారు చనిపోయినప్పుడు గుండె గాయమై ఉంటుంది. ఈరోజు ఈ ఉదయకాలం నీ గుండెల్లో ఎన్ని గాయాలతో ఉన్నాడో, ఎందుకు ఇలాగ అయిపోయింది నా జీవితం అని ఒకవేళ గాయాలతో నీ ఉంటే, ప్రభు నీ గుండె గాయాన్ని యేసు నామములో కట్టునుగాక. చప్పట్లు కొడుతూ యేసేకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, దావీదు సిక్లాకు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనకు సంబంధించిన అంత ఆస్తి అంతటిని కూడా అమాలేకీయులు దోచేసుకున్నారు. పోనీ ఆస్తిని దోచేసుకున్నారంటే మళ్ళా సంపాదించుకోవచ్చు. భార్య, పిల్లలు అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు హృదయం ఏమైపోయిందంటే గుండె గాయము. అవును కదా, మనం కష్టపడి సంపాదించుకున్నవి కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందంటే, అది సంఘమైనా, ఒక ఆత్మ అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, కష్టపడి సంపాదించుకున్నది మన దగ్గర నుంచి కోల్పోయినప్పుడు నిజంగా గుండె గాయమే. ఇప్పుడు వ్యాపారంలో ఎన్ని లక్షలు పెట్టుబడి పెడతారు, చెరువులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు తగిన ప్రతిఫలం రాకపోతే, పెట్టిన పెట్టుబడికి తగిన రిజల్ట్ రాకపోతే నిజంగా ఆ యజమానుడికి గుండె గాయమే. ఇప్పుడు దావీదు సిక్లాకులో ఎలా ఉన్నాడంటే, ఏడవటానికి కూడా శక్తి లేదంట. గుండె గాయం అంటే అది. ఒకవేళ మీ కుటుంబాల్లో కూడా మీకు మీ స్వజనుల్లో ఎన్నో కోల్పోయిన పరిస్థితులు మీకు ఎదురై ఉంటే, ఒకవేళ మీ గుండె గాయంతో ఉంటే, ఈ ఉదయకాలమే నా దేవుడు మరలా మీ గాయాలు కట్టునుగాక. గట్టిగా ఆమేనని చెప్తారా? చూడండి, మీకు ఆ మాట చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం, దావీదును గురించి రాయబడిన మాట అక్కడ చదివితే
దావీదును 3వ వచనం చదవక 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి ఆ అది కాల్చబడి ఆ పట్టణాన్ని పూర్తిగా కాల్చేశారు. తమ భార్యలు కుమారులు కుమార్తెలు అన్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఏడ్చుటానికి శక్తి కూడా లేనంతగా ఏడ్చాడంట. ఇది గుండె గాయం అంటే. ఏడవడానికి ఇంకా శక్తి లేదు, అంతలా ఏడుస్తున్నాడు, అంతగా బాధపడుతున్నాడు. కానీ దావీదు గుండె గాయం 6వ వచనం చివరి లైన్లో దావీదు దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమెను చెప్పండి. పోగొట్టుకున్నవన్నీ మరలా ఇచ్చేశాడు దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ సరే యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. అతని గుండె గాయాన్ని కట్టాడు. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఒకవేళ నీకు కోల్పోయిన గురించి వాటిని గురించి బాధపడద్దు, పోగొట్టుకున్న వాటి గురించి దిగులు పడొద్దు. మరలా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. మరలా దేవుడు నేను ఆదుకోబోతున్నాడు. భయపడుకుని నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడుకుని నేను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడు నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ మాటలన్నిటిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒకవేళ నీ గుండెకి గాయాలైని, ఆ గుండె గాయాన్ని ఆయన ఒక్కడే కట్టగలడు. అదే చెప్తున్నాడు, గుండె చెదరిన వారిని యేసయ్యే తిరిగి కట్టునుగాక, ఆ గాయాలన్నీ తిరిగి కట్టునుగాక. ఏలియా ఎన్ని అద్భుతాలు చూశాడండి. అతని ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చేది, అతని ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే వచ్చేది, ఆగిపోమంటే ఆగిపోయేది. ఆ ఇంటిలో అడుగు పెడితే అందరూ కరువులో ఉన్నారు, ఆ ఇంటోళ్ళు మాత్రం 3-4 సంవత్సరాలు పోషించబడ్డారు. ఇన్ని అద్భుతాలు చూసిన ఏలియా, కర్మేలు పర్వతం దగ్గర సవాల్తో కూడిన ఆ జీవితంలో నిలబడిన ఏలియా ఒక్క మాట, చిన్న SMS చంపేస్తానని ఆ వర్తమానం, యెజెబెలు పంపించిన ఆ వర్తమానాన్ని బట్టి ఇంకెవరి కోసం బతకాలని మరణాపేక్షతో బదరీ వృక్షం దగ్గర కృంగిపోయి గుండె గాయమై కూర్చున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఇంక సేవ చేయలేనయ్యా, చేసిన సేవ చాలు. కొన్నిసార్లు సేవలు ఎలా ఉంటుందంటే, మనం సాధించిన విజయాలు మనకు గుర్తుండవు, మనం ఓడిపోయిన విషయాలు అవే గుర్తు చేసుకుని ఇంక ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి ఈ సేవ. ఏలియా అలాగే చేసిన విజయాలు గుర్తు రావట్లేదు, కానీ ఓడిపోయిన వాటి గురించి ఒంటరిగా ఆ బదలి వృక్షం కింద గుండె గాయమై ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి, పరలోకం నుంచి దేవదూతనే పంపించాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. కాల్చబడిన ఒక అప్పాన్ని తీసుకొచ్చాడు. శక్తికి మించిన ప్రయాణం ఉంది, లే నడుం కట్టుకో. ఇక ఏలియాకు మరణమే లేదు, అగ్ని రథాలతో కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రార్థన ఏంటో తెలుసా? ఇక్కడ ఒకప్పుడు పరిచర్యలో సహకారులుగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు పరిచర్య అంటే దూసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, ఒకప్పుడు పరిచర్య అంటే దేవుని కొరకు సహకారులుగా నిలబడిన వారు, నీకు కలిగిన గాయాన్ని బట్టి సతికిలు పడిపోయి ఇంక నా వల్ల కాదు, నేను ప్రార్థన చేయలేను, ఉపవాసం ఉండలేను, పరిచర్య చేయలేను, సహకారిగా ఉండలేను, నేనేమీ చేయలేనని ఒకేలా బదలి వృక్షం కింద ఒంటరిగా కూర్చుని ఉన్నావేమో. శక్తికి మించిన పని నీ ఎదుట ఉంది. నీ గుండె గాయాన్ని మరలా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి అందరూ, ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. సేవను గురించి మాట్లాడతాను. ఇర్మియా గ్రంథంలో చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 10:21. ఇర్మియా 10వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చదవాలి. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయట్లేదు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వాళ్ళు అందుకే డెవలప్ అవ్వట్లేదు. వారి మందలన్నీ చెదరిపోయి, గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. ఇప్పుడు మంద ఏమైపోయిందో తెలుసా? చెదిరిపోయింది. ఇప్పుడు సేవకుడికి గుండె ఏమవుతుందో తెలుసా? గాయం. మందలన్నీ చెదిరిపోయినాయి అంట. ఈరోజు సేవ పరిచర్యలో కూడా
అనేక స్థలాలు, ఒక్క సేవ గురించి మాట్లాడట్లేదు, అనేక ప్రాంతాల్లో సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఎంతోమంది కన్నీళ్ళు కార్చి సేవ చేసిన సేవకులు ఉన్నారు. పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు సడన్గా సేవ పరిచర్యలో విశ్వాసులు చెదరిపోయి గుండె గాయమైన అనుభవాలు. ఇదిగో ప్రభు మరలా చెప్తున్నాడు, అలా చెదరిపోయిన మందలన్నిటినీ, ఇశ్రాయేలు అందరినీ మరలా దేవుడు చెదరిపోయిన వారిని మరలా పోగు చేసినట్లు దూరం అయిపోయిన వాళ్ళందరినీ మరలా దేవుడు సమకూర్చునుగాక, చెదిరిపోయిన వాళ్ళందరినీ దేవుడు స్థిరపరచునుగాక, ఉన్నత కార్యం ప్రభు జరిగించునుగాక. తప్పకుండా అపోస్తుల దినాల్లో కూడా స్టెఫన్ను చావును చూసి అనేకులు చెదిరిపోయారు. మరలా అపోస్తుల పరిచర్యలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చాడు. నా ప్రార్థన, ఎవరి గుండె అయితే గాయమైందో ఈ ఉదయకాలం మరలా తిరిగి వారి గాయాన్ని దేవుడు కట్టునుగాక. పోగొట్టుకున్నవి, కోల్పోయినవి, ప్రయత్నాలు విఫలమైపోయినవి మరలా దేవుడు సఫలపరచునుగాక. ఆకాశమందున దేవుడు నీకు సహాయము చేయనుగాక. దేవుడు అలా చేస్తాడు. చివరి మాట చెప్పి ముగిస్తా. వేటిని దేవుడు బాగు చేస్తాడు అంటే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44:26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడు. నేనెవరినో తెలుసా? నా సేవకుడు చెప్పే మాటల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడు. యెరూషలేము నివాస స్థలమగును నీవు. ఓకే, యూదా నగరుల గురించి చివరి లైన్ లో ఉన్న మాట చదవక, పాడైపోయిన స్థలాల్ని చేయువాడును నేనే. ఏంటంటే ఏం చేస్తాడంట? పాడైన స్థలం బాగు చేయువాడును నేనే అన్నాడు. అక్కడ ఉందా మీకు మీ బైబిల్లో? యెషయా గ్రంథం 44, భక్తుడా 44:26 లాస్ట్ వన్. చెప్పండి, నాతో చెప్పండి. పాడైపోయిన స్థలాల్ని బాగు చేస్తాడు. హల్లెలూయానండి. ఇది ఆత్మీయ జీవితం గురించి. ఈ వర్తమానం మీకు 4 కోణాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. ఇటు శరీర సంబంధంగా చెప్పాను, ఇటు సేవను గురించి, చివరిలో ఆత్మీయ జీవితం. పాడైపోయిన స్థలాన్ని మరలా బాగు చేస్తాడంట దేవుడు. పాడైపోయిందని బాగు చేయటం అంటే చాలా కష్టం. రిపేర్ చేయటం అంటే చాలా కష్టం. అనుకున్నంతగా అది సెట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. మన బైక్, మన మందిరానికి దేవుడు పరిచర్యకి, సేవకులకి, బ్రదర్స్కి బైక్స్ ఇచ్చారు. సేవ కొరకు వాళ్ళు పరిగెత్తడానికి బైక్స్ పరిచర్యలో దేవుడు ఇచ్చాడు వాటిని. నేను ప్రారంభంలో వాడిన బైక్ తమ్ముడోళ్ళకి ఇచ్చి, నాన్న మీరు వెళ్ళండి సేవకి అని. ఆ బండి చాలా అద్భుతంగా, నేను ఇంచుమించు ఒక 50,000 కిలోమీటర్లు తిరిగాను ఆ బైక్ మీద. ఇటు భీమవరం, నరసాపురం, కాకినాడ అన్నీ బండి మీద వెళ్ళిపోతూ ఉండేవాడిని. నాకు తోడు అప్పట్లో డేవిడ్ నాన్నగారు, దేవుడికి స్తోత్రం చెప్పండి. అస్సలు పరిగెత్తే కుర్రోళ్ళ పరిగెత్తేసేవాడు ఆయన. అన్న నాన్న మీటింగ్ ఉందంటే వచ్చేసేవాడు. అసలు వెళ్ళిపోయేవాళ్ళం బైక్ మీద. ఇంచుమించు 50,000 తిరిగేసాం. తిరిగేసిన తర్వాత ఈ లోపల కారు వచ్చింది. నేను ఈ బైక్ తమ్ముడోళ్ళకి ఇచ్చాను, నాన్న పరిచర్యకు ఉపయోగించాను. వాళ్ళు ఒక 20 కిలోమీటర్ల దాకా బాగా తిరిగారు పరిచర్య కోసం. ఒక 2 years తిరిగారు వాళ్ళు. తిరిగిన తర్వాత తిరిగి బండి ఏమైందంటే బోరుకు వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇక్కడి నుంచి ఎర్రొందని దగ్గరికి వెళ్ళినప్పటికి ఆగిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ నల్లొంద దగ్గరికి వెళ్ళినప్పటికి ఆగిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి చేస్తే ఎదురుపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగిపోతుంది. వంతుని కనబడితే ఆగిపోతుంది. ఇదేంటో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆగిపోతుంది. అప్పుడు అన్నారు, అన్న దీనికి ఎంత చేసినా సరే కుదరదు, కానీ ఈ బండి బోరుకు వచ్చిందన్నా, మరి ఏం చేయాలని? ఆపరేషన్ చేయాలన్నా అన్నాడు. సరే తీసుకెళ్ళి ఎంత అవుతుందో చూపించి మొత్తం మీద ఆపరేషన్ చేయించండి అన్నాను. మొత్తం మీద ఏమేమి పార్ట్లు పోయినాయో మొత్తం మీద బోరుకొచ్చిన ఆ బైక్ని మొత్తం రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. అది డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవ్ చేసే ఆ అన్నయ్య చెప్తాడు నాతో, అన్న
దీన్ని ఇన్నాళ్ళగా స్పీడ్గా డ్రైవ్ చేయడానికి కుదరదన్నా అన్నాడు. బాగు చేసావు కదా, డబ్బులు పెట్టి బాగు చేయించావు కదా అన్నా. బాగు చేయించినా కానీ దాని ఇంజిన్ మారిపోయింది, మొత్తం బోర్కు వచ్చేసింది. అయ్యో అలా సెట్ చేశారు. ఇన్నాళ్ళ 70లో 80లో 100 స్పీడ్లో వెళ్ళిపోయినా కుదిరేది, కానీ ఇప్పుడు మహా గట్టిగా తొక్కితే 40 కన్నా ఎక్కువకి వెళ్ళటానికి లేదన్నా. నేను బ్రాంచ్ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఇక్కడ బయలుదేరితే గంట ప్రయాణం పట్టి అరగంటలో వెళ్ళిపోయేది, గంటలోకి వెళ్తున్నామన్నా అని చెప్పి ఆ తమ్ముడు అంటాడు. అన్నా, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఇంకా అంతగా వేగంగా పరిగెత్తరు కదన్నా. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ జరిగిన వాళ్ళకి మామూలుగా ఎక్సర్సైజ్ చేయటానికి ఉండదంట. భౌతికంగా ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు, పరిగెత్తవచ్చు. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు పరిగెత్తకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదు. డాక్టర్స్ కొన్ని సూచనలు చెప్తారు. అన్న, బండి కూడా బోరుకొస్తే ఇంకెందుకు పని చేయదన్నా, ఏదో అలా మూమెంట్ ఉందా అన్న పేరు తప్ప అని ఏం కాదు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, నీ భక్తి పాడైపోతే మరలా తిరిగి కట్టడానికి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో నువ్వు ఉండాలంతే. ఆమెను చెప్పండి. ఒకవేళ బండి బోరుకు వస్తే ఇంక పని చేయకపోవచ్చు, కానీ ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పాడైపోతే మరలా తిరిగి కట్టడానికి దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్పండి. అందుకే ఒక మాట చెప్పాడు కదా, పడిపోయిన దావీదు గుడారం నేను మరలా కడతాను. బండి అనుకోండి పాడైపోయింది, రిపేర్కి వచ్చిన తర్వాత వేగం తగ్గిపోతుంది, కానీ పాడైపోయిన భక్తి జీవితాన్ని దేవుడికి మరలా తిరిగి కట్టాడు అనుకో, ఇప్పుడు వేగం ఎక్కువైపోతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. ఒకసారి మీకు కావాలంటే చదివిస్తాను చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు భక్తులు చదువుతారు, విందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి మరలా కడతాను, బాగు చేసి మరలా కడతాను. 12-13 వచనాలు చూస్తే, పూర్వపు రీతిగా దాన్ని నేను మరలా కడతాను, ఇలాగూ జరిగిస్తానని యెహోవా వాక్కు. ఇది రాబోతున్న కాలంలో, నన్ను ఆ వాక్యం చూపించి, రాబోతున్న దినములలో, ఆమోసు 9:13 చదువుతున్నారు. రాబో దినముల్లో కోయువారు దున్నువారు వెంటనే వస్తారు, విత్తనాలు చల్లివారు వెంటనే వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం దెబ్బతినేసింది, పూర్తిగా భ్రష్టత్వంలోకి వచ్చేసింది, కానీ దేవుడికి నీ బాగు చేశాడా, నీ వేగం ఇంకా ఎక్కువైపోతుంది. అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఏ స్థితిలో పడిపోయావో తెలుసు కనుక మరలా నీ జీవితాన్ని ఆయన కడుతున్నాడు. కాబట్టి విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు కాబట్టి, ప్రభు చేతిలోకి వెళ్ళావు కాబట్టి, ఆయనకి ఈయన బాగు చేస్తే ఇక రిపేర్లు ఏముండవు, స్లోగా వెళ్ళటం ఏముండదు, వేగం ఎక్కువవునుగాక. నీ భక్తి జీవితం మరలా నూతన పరచబడునుగాక. నా ప్రార్థన, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం జారిపోయింది, ప్రార్థన జీవితం తగ్గిపోయిందా, ఉపవాస ప్రార్థన తగ్గిపోయిందా, దేవునితో ఏకాంతంగా గడిపే ఆ అనుభవాలు తగ్గిపోయినవా, పరిచర్య చేసే అనుభవం తగ్గిపోయిందా, ప్రభువు సన్నిధిలో పాటలు పాడే ఆసక్తి తగ్గిపోయిందా, వాక్యం చదవటానికి మనసు రావట్లేదా? ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పూర్తిగా అడుగంటికి అయిపోయినా, పడిపోయిన దావీదు గుడారం. దావీదు చిన్న పాపం చూసి ఆశించి పడిపోయాడు. ఆత్మ కలిగించే విషయాన్ని చెప్పాలంటే, ఇప్పుడు తన ప్రక్కనే ఉన్న పాపం చేయటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మీయ జీవితాన్ని కట్టాడు కనుక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు కడితే అతడు కూర్చోలేడండి, ఇంకా ఒక్కచోట కుదురుగా కూర్చోడు, దేవుని కోసం పరిగెడుతూనే ఉంటాడు. వేగం ఎక్కువ అవుతుంది. మీకు తెలుసో తెలీదు, కోవిడ్ టైంలో, కరోనా సమయంలో చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ హోమ్ క్వారంటైన్లో లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన క్వారంటైన్లోకి వెళ్ళిపోయి మరణాపు అంచులోకి వెళ్ళిపోయిన వాడు, ఇక ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం, ఛాన్స్ లేదు. ఇది ఇంకా అదే ఆఖరి రోజు అనుకున్న వాళ్ళని
ఆ హాస్పిటల్ ఆ యొక్క క్వారంటైన్ నుంచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వారు దేవుని కోసం పరిగెడుతున్న అనుభవాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. అరే, ఒకప్పుడు వీళ్ళు అసలు దేవుని కొరకు ఏం చేసేవాళ్ళు కాదు, ఎంత వేగంగా ఎలాగా దేవుడు వాళ్ళ జీవితాన్ని కట్టాడు. ఈరోజు నా ప్రార్థన ఏంటో తెలుసా? ఒకవేళ మనిషి కడితే మరలా పడిపోతారు. దేవుడిగిని కట్టాడా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆమేన్. యెహోవా రక్షించి నిన్ను పోలిన వారు ఎవరున్నారు? నీ వేగం ఎక్కువ అవుతుంది. దేవుని కోసం అలయక పరిగెత్తే కృప దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రార్థన, నీ ఆత్మీయ జీవితాన్ని మరలా దేవుడు తిరిగి బండ మీద పునాది మీద కట్టి దేవునికి ఒక సాక్షిగా అలయక పరిగెత్తే శ్రేష్టమైన కృపతో దేవుడు నింపునుగాక. నీ వేగం ఎక్కువగునుగాక. గురుపోతు వేగం వంటి వేగం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఫరో రథానికి కట్టబడిన గుర్రం వలె పరిగెత్తే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం ఒక్క నిమిషం జ్ఞాపకం చేస్తున్నా. నేను నిన్ను బాగు చేస్తా. ఇది హిజ్కియాకి ఇచ్చిన వాగ్దానం. నీ జీవితానికి కూడా ఈ మాట ఇస్తున్నాడు ప్రభు. అయితే ఏ విషయాల్లో ఆయన బాగు చేస్తాడో 4 విలువైన మాటలు నీ ముందు ఉంచాడు. చెప్పండి. నెంబర్ 1, సమస్తాన్ని, నీ శరీరంలో ఉన్న ఏ వ్యాధి అయినా సమస్తాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆమెను చెప్పుకోండి గట్టిగా. నెంబర్ 2, నీ అవిశ్వాసాన్ని బాగు చేయబోతున్నాడు. నెంబర్ 4, గుండె చెదిరిపోయిన వారిని బాగు చేస్తాడు. నెంబర్ 4, పాడైపోయిన స్థలాన్ని బాగు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు. అందరూ అలా లేచి నిలబడదాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనగా మార్చునుగాక. అందరూ అలాగే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాగ్దాన సందేశకుడికి ముగించుకుందాం. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం కొరకు ఈ అక్టోబర్ నెల 1వ తేదీ గుండె చెదరి వారిని బాగు చేయబోతున్నాడు దేవుడు. సమస్త వ్యాధిని బాగు చేయబోతున్నాడు దేవుడు. నీలో ఉన్న అవిశ్వాసాన్ని కూడా ఆయన బాగు చేయబోతున్నాడు. పాడైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా దేవుడు కట్టబోతున్నాడు. 2 చేతులు అలాగే పైకెత్తి చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నీవు నన్ను బాగు చేయండి అయ్యా. చెప్పండి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? నాయనా, నువ్వు మనం బాగు చేయండి నాయనా. నా శరీరంలో ఉన్న వ్యాధితో బాధపడుతున్నానయ్యా. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదయ్యా. బాగు చేయి, బాగు చేయి. అందరు ఇదే ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా అవిశ్వాసాన్ని బాగు చేయండి అయ్యా. నమ్ముతున్నాను కానీ ఎక్కడో అపనమ్మకం ఉంది నాయన. ప్రార్థిద్దామా? అడుగుదామా? నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? చేతులు పైకెత్తి అందరు చెప్పండి. ప్రార్థించండి, ప్రార్థించండి. నాలో ఉన్న అవిశ్వాసం, ప్రభు అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తన అడుగు వారికి ఫలము దయచేస్తారని నమ్మాలి కదా. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించు నాయన. తొలగించు, అవిశ్వాసం తొలగించు. ఇల్లు కట్టాలి, కూతురు పెళ్లి చేయాలి, అన్నీ జరుగుతాయి. అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు. వ్యాపార అభివృద్ధిని చెందుతావు. గుండె చెదిరిన వారిని బాగు చేయబోతున్నాడు. నీ గుండె గాయమైంది, ఈ బాధ భరించలేని అనుకున్నావు, ఏడవలేనంతగా ఏడుస్తున్నావు. కానీ మరలా దేవుడు సిక్లాకులో దావీదుకి ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీవక్కడవే చేయగలవు తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? పాడైపోయిన స్థలాల్ని కూడా, ఆత్మీయ జీవితాన్ని కూడా ఆయన బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా.
నేను నిన్ను బాగు చేస్తాను అని వాగ్దానం చేసిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా? నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యం నీవు మాత్రమే చేయ, నీవు మాత్రమే, నీవు మాత్రమే, నీవు మాత్రమే చేయగలవు. చెరగని ఆనందం, వీడని అనుబంధం నీకు మరలా, నీ దుఃఖాన్ని మరలా దేవుడు సంతోషంగా మారుస్తాడు. నేను నిన్ను బాగు చేస్తాను. గౌరీ గౌరీ యేసయ్యా, పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి, ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పడదాం. పితరుల అద్భుతముగా విడిపించి, ఆశలెన్నో చేతులు పైకి 1000 తరముల వరకు కృపచు నడిపించు దైవం నీవే యేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే, చప్పట్లు వినబడాలి, వినబడాలి. నీవు మాత్రమే చేయగలవయ్యా, మా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా. మా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. మా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా. మా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని నీవు మాత్రమే చేయగల. నేను బాగు చేస్తాను, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, చేయగలవయ్యా. యేసయ్యా, చేయగలవయ్యా, చేయగలవయ్యా. నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. చేయగలవయ్యా, చేయగలవయ్యా, చేయగలవయ్యా. నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నీ మీదే ఆధారపడి చేయగలవయ్యా, యేసయ్యా, చేయగలవయ్యా. పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేయుచున్నాడు. ఈ
కార్యము, దేవుని ఆత్మ కార్యము పాడైపోయిన స్థలాన్ని బాగు చేయబోతున్నాడు. అవిశ్వాసాన్ని బాగు చేయబోతున్నాడు. ఇదిగో సమస్తాన్ని బాగు చేయబోతున్నాడు. అయ్యా నీవొక్కడవే చేయగలవయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహామహిమను ఆరోపించండి. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే. చేతులెత్తి నూతన కార్యములు, ఘనమైన ఆశ్చర్య కార్యములు అంతులేని నీవు మాత్రమే చేయగలవయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ నెల ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. నేను బాగు చేస్తానని మాట తెలియపరిచారయ్యా. మీరు ఏమి బాగు చేస్తారో వాక్యం ద్వారా తెలియపరిచారు. సమస్తమును బాగుగా చేస్తానని తెలియపరిచారయ్యా. శరీర సంబంధమైన ఏ వ్యాధి ఎవరి శరీరాల్లో ఏర్పాటు చేస్తున్నా అవి నిర్మాతవు గనక నిశ్చయంగా మీ చేతుల్లో ఆరోగ్యం ఉంది. మా బిడ్డలందరికీ శరీర సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల కలుగు చేసి బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ కూడా బాగు చేయండి. ఆత్మీయ స్థితిలో ఆత్మీయ రోగం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సమస్తమును కూడా బాగుగా మీరు చేయగలరు. బెతెస్దా కోనేటిలో నాయన ఎలాగనుకున్నా నా తండ్రి ఏ వ్యాధి ఎట్టి వ్యాధి కలిగిన వాడినైనా మీరు బాగు చేస్తారు. అలాగున నీ బిడ్డలు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నా వారు బాగు చేయబడడానికి కృప చూపండి. అలాగుననే యేసయ్యా నా తండ్రి మీకు వందనాలు ప్రభువా. నయమాలని మీరు స్వస్థపరిచిన పూర్ణ స్వస్థత అనుభవించడానికి సహాయం చేయండి. అలాగే అవిశ్వాసాన్ని బాగు చేస్తారని తెలియపరిచారు ప్రభువా. పేతురుకున్న అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసిగా మార్చారు ప్రభువా. నీ బిడ్డల హృదయాల్లో ఇంకా ఏదైతే అవిశ్వాసం ఏలుబడి చేస్తూ ఉందో, ఏ విషయాల్లో వారు అవిశ్వాసంగా ఉన్నారో ఈ దినమున వారి అవిశ్వాసమును మీరు బాగు చేసి విశ్వాసులుగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. తోమ విషయంలో కూడా చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులని తెలియపరిచారయ్యా. తోమలో ఉన్న అవిశ్వాసాన్ని మీరు ఎలాగునైతే బాగు చేశారు, నీ బిడ్డల అందరి హృదయాల్లో ఉన్న అవిశ్వాసాన్ని మీరు నాయన బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. బలమైన పరిపూర్ణమైన విశ్వాసం అంతరంగంలో కలుగు చేయండి. అల్ప విశ్వాసంలో నీ రాకుండా సహాయం చేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. అలాగే గుండె చెదరని వారిని మీరు బాగు చేస్తారని తెలియపరిచారు ప్రభువానికి స్తోత్రాలయ్యా. నాయనానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది నాయన వారి కుటుంబాల్లో చెదిరిపోయిన హృదయాల్లో ఉన్నారు కలవరాల మధ్యలో. అలాంటి వారి గుండె చెదిరిన ప్రతి ఒక్కరిని మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నా. కుటుంబాల్లో కుమారుల ద్వారా నాయన రక్త సంబంధుల ద్వారా ఎంతమంది హృదయాలు నా తండ్రి చెదిరిపోయి ఉన్నాయో వారి గుండెలను మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. దావీదు యొక్క నాయన భార్యలు పిల్లలు కోల్పోయినప్పుడు ఏడవడానికి శక్తి లేని పరిస్థితుల్లో దావీదు నిన్ను బట్టి ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు, అలాంటి ధైర్యం యేసు నామములో ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయండి. చెదిరిపోయిన ప్రతి హృదయాన్ని ధైర్యంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. పాడైపోయిన స్థలాలను మీరు బాగు చేస్తారని తెలియపరిచారు. పడిపోయిన దావీదు గుడారమును ఎలాగనో మీరు కట్టి స్థిరపరిచారో ప్రభువా. పూర్వ స్థితి మరలా మీరు దయచేశారో తండ్రి. ఆత్మీయ స్థితిలో ఎంతమంది నాయన పడిపోయినారో ప్రభువా, వారందరి స్థితి మరలా బాగుపరచబడడానికి సహాయం చేయండి.
పూర్వస్థితి మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్కులు నీ బిడ్డల అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. ఈ నెలలో ఈ వాగ్దానము బిడ్డల అందరి పట్ల నెరవేర్పు జరగాలి నాయన. అందరూ స్వతంత్రించుకోవడానికి సహాయం చేయి. వాక్యాన్ని హత్తుకొని అలా వెంబడించడానికి కృప చూపించండి. ఈ నెల అంతా వెళ్ళు మార్గాల్లో ప్రయాణాల్లో తోడై ఉండండి నాయన. గత 9 నెలలు జరగని కార్యాలు ఈ నెలలో జరుగునట్లు సహాయం చేయండి. ఎంతమంది ఈ నెలలో నీ ఆత్మ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు, నీ కొరకు కనిపెడుతున్నారు, నీ కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు, అలాంటి వారందరి జీవితాల్లో బలమైన అద్భుతాలు చేయమని ప్రార్థిస్తా ఉన్నా తండ్రి. మీకు వందనాలు. ఇంకను మా ఎదుట ఉన్న కార్యక్రమాలన్నీ మీరు భారమెత్తి నడిపిస్తారని, ఈ నెలంతా జరుగుతున్న పరిచర్య అంతయు మీ నామ మహిమార్థమై జరిగించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగా.